నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియా సమావేశం. వైసీపీ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తుందని మండిపాటు. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ పర్యటన. తెలుగు భాషాభిమానులతో జనసేన ఆత్మీయ సమావేశం. కడప జిల్లా జమ్మలమడుగులో ఘర్షణ. వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులపై దాడి. నిందితులను శిక్షించాలంటూ ఎమ్మెల్యే ఆందోళన. ఇక డీటెయిల్స్కి వెళ్తే, నిర్మల్ జిల్లా బైంసాలో శనగ రైతుల కష్టాలు వర్ణనాతీతం. బైంసా మండలానికి చెందిన రైతులు శనగ విక్రయ టోకెన్ల కోసం బైంసా ఏడీఏ కార్యాలయం వద్ద ఉదయం 4 గంటల నుండి పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లో నిలబడే ఓపిక లేక తమ చెప్పులను, ఇటుకలను క్యూ లైన్లలో ఉంచి వేచి చూస్తున్నారు. ఇటు రైతుల కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీసం టోకెన్ల కోసం వచ్చే రైతుల కోసం టెంట్, త్రాగడానికి నీరు కూడా ఏర్పాటు చేయలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు ప్రసాద్. పాండి గ్రామం నుంచి వచ్చిన రైతులు. నేను ఇక్కడ శనగ టోకం వేస్తున్నారని ఈరోజు చెప్పులతోటి సహా లైన్ పెడుతున్నాము. కానీ మా దుస్థితి, రైతుల దుస్థితి, దేవులు కానీ గ్రామంలోకి వచ్చి ఒక టోకన్నాన్ని ఇచ్చేస్తే గ్రామంలో పెంచుకుంటున్నాయి. ఇక్కడ పడిగాపులు 2 గంటల నుంచి మేము ఉన్నాము. ఈరోజు కనీసం ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు ఇక్కడ. మళ్ళంక నా పేరు చంద్రకాంత్. గ్రామం ఎకరానికి 5 క్వింటాల్లే అంటున్నారు. అధిక దిగుబడులు కూడా వచ్చాయి కొందరికి. మళ్ళీ అంటే మిగతా ఎక్కడ అమ్ముకోవాలో తోచడం లేదు. నా పేరు చంద్రకాంత్. మా దేగాం విలేజ్. పొద్దున 2:30 గంటలకు వచ్చినాము ఇక్కడ శనగ టోకన్ల కోసం. ఇప్పటి వరకు అధికారులు పట్టలేదు, ఎలాంటి సదుపాయాలు కూడా చేయలేదు. లైన్లో ఇప్పుడు చల్లగా ఉన్నది. మళ్ళీ మధ్యాహ్నం వరకంటే ఎండ వస్తుంది. మళ్ళీ మాకు పరేషాన్ అవుతుంది, పబ్లిక్ కూడా పెరుగుతుంది. వీళ్ళు ఎలాంటి సౌకర్యాలు లేదు. మళ్ళీ వీళ్ళు ఏ ఊరిది ఆ ఊరికి టోకన్లు ఇచ్చేస్తే బాగుంటుండే. ఇప్పుడేమో ఈడ వచ్చి పెద్ద లైన్లు కట్టేసి ఈడ పరేషాన్ అవుతుంది. ఎండాకాలం ముందే మాకు ఇప్పుడు చెప్పులు పెట్టి లైన్ పెట్టేసినాము. ఈ పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఆన్లైన్ చేసినా అంటాడు, చెయ్యలేదంటాడు. ఆయన ఏం తోచకొచ్చింది మాకు. కొన్ని ఆన్లైన్ అయినాయి అంటున్నారు, కొన్ని ఆన్లైన్ కాలేదంటున్నారు. ఆయన ఏం పనులు చేస్తున్నాడో ఏమో అధికారులు మాకైతే జరగచ్చింది. ఇలాంటి అయితే తిప్పలు నడుస్తున్నాయి. చూడాలి ఏం మా పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని సీనియర్ సిటిజన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో పేదింటి ఆడపడుచులకు పుస్తెలు, మెట్టెలు తన వంతు సహాయంగా బహుకరించారు. సీనియర్ సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ జనరల్ మేనేజర్ పూజం భూమరాజు మాట్లాడుతూ, దమ్మన్నపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు రామోజీ రామచంద్రన్ జ్ఞాపకార్థంగా కీర్తిశేషులు బోధన్న బాలరాజు, కీర్తిశేషులు లతా దంపతుల యొక్క కూతురైన చైతన్య వివాహానికి పుస్తే, మెట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజర్ జనరల్ అధ్యక్షుడు పూజం భూమరాజు, ఎంపీటీసీ నాగభూషణం, కవిత, అంబర్ నాయక్, మాజీ సర్పంచ్ నారాయణ, లక్కిరెడ్డి లత, సిడిఓ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కొంతకాల క్రితం చనిపోవడం జరిగింది. వాళ్ళ కూతురైనటువంటి ఈ చైతన్యకు పెళ్లి నిశ్చయమైన సందర్భంగా మా సిడిఓ సిటిజన్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కుటుంబ శిక్షణ కేంద్రంలో ఈ పాప నేర్చుకుంటుంది. కాబట్టి ఆమెకు పెళ్లికి పుస్తెలు, మట్టెలు మేము సహాయంగా దాతల ద్వారా ఇప్పించడం కోసం మేము మా వంతు ప్రయత్నంగా చేయడం జరిగింది. ఇందులో దమ్మన్నపేట వాస్తవ్యులైనటువంటి కీర్తిశేషులు రామోజీ రామచంద్రన్ గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులైనటువంటి రామోజీ రాజు, రమేష్, రవి వాళ్ళు హైదరాబాద్లో శ్రీనివాసం ఏర్పరచుకుని ఉన్నారు. వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థంగా ఈ పాపకు మేము అడగగానే వెంటనే పుస్తే, మట్టెలను వితరణ చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇట్లాంటి అనాథలుగా ఉన్నటువంటి వారికి మా సిడిఓ సంస్థ ద్వారా ఇంకా కొంత సేవలు అందించే నిమిత్తంగా కొన్ని కార్యక్రమాలను కూడా రూపొందించుకోవడం జరిగింది. ఇందులో మా మిత్రులు, మా సోదరి, అట్లాగే చాలామంది మాకు సహాయంగా నిలబడ్డారు. ఇంకా మున్ముందు ఇట్లాంటి కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
పెద్దపల్లి జిల్లాలో కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎంఆర్ఓ శ్రీనివాస్ హోటల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన హోటల్లో పారిశుద్ధ్యం పాటించాలని, రోగాలు వైరస్లు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఐ భవానీ, విఆర్ఓ కిరణ్, రవీందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయాల మేరకు మేము నిన్ననే ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. కరోనా స్ప్రెడ్ కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు భాగంగా పరిశుభ్రత మెయింటైన్ చేయాలని చెప్పేసి, తర్వాత క్రౌడ్ ఉండొద్దని చెప్పేసి, ఫంక్షన్ హాల్లో కూడా ఆల్రెడీ నిర్ణయించుకున్నారే అవి కూడా 200 మంది కంటే దాటకుండా ఉండాలని చెప్పేసి, స్కూళ్ళు కాలేజీలు ఎట్లా బంద్ ఉన్న రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. తర్వాత బస్ స్టాండ్లో బస్ డిపో మేనేజర్కి, రైల్వే మేనేజర్కి ఇద్దరికి మేము సర్కులర్ ఇచ్చాము. వాళ్ళకు కూడా అవేర్నెస్ తేవాలని చెప్పి కంటిన్యూగా మైక్లో చెప్పమని చెప్పేసి, శుభ్రంగా ఉండాలని వ్యక్తిగత శుభ్రత, తర్వాత ఏమైనా తగ్గినట్టు అదే ఉంటే అన్నానికి దూరంగా ఉండాలని చెప్పేసి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో బాగా ఈరోజు పొద్దుపించి మా సిబ్బందితో ఇష్టంగా మేము హోటళ్ళలో మేము ఇన్స్పెక్షన్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాం. గ్లాసులు కానీ తర్వాత బాటిల్స్ కానీ ఒకసారి వాడితే నోట్లో పెట్టుకోవడం, పట్టుకోవడం జరిగితే ఏదైనా అవకాశాలు ఉన్నాయి కాబట్టి సింగిల్ యూజ్ పేపర్ గ్లాసెస్ వాడాలని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సరైన స్పందించారు. అలాగే ఆ హ్యాండ్ వాష్ దగ్గర నీట్గా పెట్టాలని చెప్పేసి, తర్వాత హ్యాండ్ శానిటైజర్ లిక్విడ్స్ పెట్టాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మేము కంటిన్యూగా వాడాలి. ఈ సందర్భంగా ప్రజల్ని కూడా అందరినీ జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యలు శుభ్రంగా ఉండాలని చెప్పేసి, ఎవరైనా తగ్గినట్టు చేస్తే కనుక కొంచెం దూరాలను ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా శ్రీనివాస్, తహసీల్దార్, పెద్దపల్లి. ఆదిలాబాద్ జిల్లాలో స్వేరోస్ ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్సీరాం జయంతి పురస్కరించుకుని జ్ఞాన దీక్ష భీమ్ దీక్ష కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీడీఏటీడీ చందన మాట్లాడుతూ మార్చి 15 నుండి ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వరకు స్వేరోస్ జ్ఞాన దీక్షలు కొనసాగుతాయని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యం, పుస్తక పఠనం, నిత్యం ధ్యానం, మహనీయుల చరిత్ర తెలుసుకోవడమే ఈ దీక్షల లక్ష్యమని పేర్కొన్నారు. దానికోసం నిర్వహించే క్రతువు కోసము సాధారణ ప్రజలు అనేవారు ఆర్థికంగా చాలా నష్టపోవలసి వచ్చేది. దానికోసం నిర్వహించే క్రతువు కోసము వారు చాలా రకాలుగా వారి యొక్క టైం, ఎనర్జీ అన్నీ కూడా వాళ్ళు వెచ్చించవలసి వచ్చేది. సో ఈ రకంగా అది కంపల్సరీ చేసినప్పుడు దాంట్లో నుంచి వాళ్ళు బయటపడలేక వారు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొనేటప్పుడు గౌతమ బుద్ధుడు ఇవన్నీ కూడా ట్రాష్, ఒక్కసారి ఏదైతే బలి ఇవ్వడము, పశువుల బలి ఇవ్వడం అని ఉంటుందో అది మీరు ఆ మేకలకు కట్టిన దాన్ని మీరు తీసి చూడండి, అవి నాకు వద్దు అంటూ ఉంటాయి. ఎవరు చెప్పారు బలి ఇవ్వాలని? ఏ దేవుడు చెప్పాడు బలి ఇవ్వాలని? అదంతా కరెక్ట్ కాదు. మనమందరము కూడా అహింసా మార్గంలో ఉండాలి. మనమందరము కూడా జ్ఞానాన్ని సంపాదించి దాని ప్రకారంగా శాంతిగా సంతోషంతో ఉండాలి అని చెప్పేసి అధర్మ మార్గం నుంచి ధర్మ మార్గం వైపు నడిపించారు. తర్వాత గౌతమ బుద్ధుడు ఏదైతే ఒక తోవని సృష్టించాడో మనం చూసినట్టయితే అజంతా ఎల్లోరా కేవ్స్లో గౌతమ బుద్ధుడి యొక్క ఆ ప్రతిమలన్నింటినీ కూడా ఆ కేవ్స్ నిండా కూడా వేల కొద్ది ప్రతిమలు ఉంటాయి. సో ఒక యాత్రికుడు అడుగుతాడు, సరే వాళ్ళందరికీ కూడా చాలా ప్రేమ ఉంది, గౌతమ బుద్ధుడు అంటే చాలా అభిమానం ఉంది, ఒక స్టాచ్యూ పెట్టవచ్చు కదా, 2 స్టాచ్యూలు పెట్టవచ్చు కదా, ఈ వేల కొద్ది బొమ్మలేంటి అని అడుగుతాడన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చెప్తారు, అరే భయ్, మాకు బుద్ధుడంటే ఇంతో అంతో అభిమానం ఉంటే మేము 1-2 స్టాచ్యూలు చేస్తాము, కానీ మా మనసుల్లో ఆయన అంటే లెక్కలేనంత అభిమానం ఉంది, కాబట్టి మాకు 1-2 స్టాచ్యూలు సరిపోవు. అజంతా ఎల్లోరా కేవ్స్ చూసినట్లయితే దాంట్లో లెక్కలేనన్ని ప్రతిమలు ఉంటాయి. అడుగడుగున ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ గౌరవం అనేది మన వాటిలో. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించడంతో పాటు స్కూళ్లు, కేజీబీవీ, మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇంటిదారి పట్టారు. బస్టాండ్లు ఎక్కడ చూసినా విద్యార్థులతో నిండిపోయింది.
తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు భాషాభిమానులతో జనసేన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగు వైభవం మన నుడి మన నది కార్యక్రమంలో భాగంగా తెలుగు భాషా పండితులతో సమావేశమై భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. దయచేసి ఇంతతో కొల్లూరు గారు, రఘునాథ్ గారు, తర్వాత కొల్లూరు గారు, తర్వాత చంద్రశేఖర్ గారు, కార్టూనిస్ట్ శేఖర్ గారు, కోటం స్వామి గారు, తుళ్ళి రాజగోపాల్ గారు రండి. రాజగోపాల్ గారు, కోవిదులు మహేంద్ర రామశాస్త్రి గారు. మేము ఈ రంగాల్లో నిష్ణాతులైన ప్రతి ఒక్కరికి ఇంత విలువైన సమయాన్ని మీరు ఇక్కడ ఇస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి నన్ను ఒక పొలిటికల్ ప్రోగ్రాం కాదు ఇది. చిన్నప్పటి నుంచి ఇందాక పెద్దలు మాట్లాడుతూ మానసికంగా మేడం మాట్లాడుతూ చదువుకునే సమయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు స్కూల్లో భాష రాకపోతే, ఆంగ్లం రాకపోతే సైకలాజికల్గా మానసికంగా ఎంత ఇబ్బంది ఉంటుందో దాంట్లో నేను అలాంటి ఇబ్బంది పడిన విద్యార్థిని చిన్నప్పుడు. ఎందుకంటే ఇంట్లో తెలుగులో మాట్లాడి స్కూల్కి వెళ్ళి ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో సమాధానం చెప్పాలంటే నాకు ఆ భాష తెలియదు. సో నాకున్న సమస్య ఈ క్షణానికి కూడా సంపూర్ణమైన తెలుగు రాదు, సంపూర్ణమైన ఇంగ్లీషు రాదు, తపన పడుతుంటాను. ఆ తపనతోటి నేను మీలాంటి మేధావుల మధ్య కూర్చోవాలి, మీలాంటి నిష్ణాతుల మధ్య కూర్చోవాలంటే నాకు చిన్న సిగ్గు కూడా ఉంటుంది, ఇబ్బంది కూడా ఉంటుంది. ఎందుకంటే నేను మీ అంత సంపూర్ణంగా నేను చదువుకోలేకపోయాను. కాకపోతే ఆ తపన నన్ను ఈరోజు నాదైన విధానంలో ఎంతో కొంత ముందు నేను నేర్చుకోవాలని తపన నన్ను చాలా చదువుకొనిచ్చింది. ఇందాక మీరు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ పూర్తిగా తెలుగులో ఆంగ్లం మనకి వదిలేయాలి, అట్లా కుదరదు, ఆంగ్ల పదాలు వాడకుండా మనం రోజువారీ జీవితం గడపలేం. కానీ మేము కోరుకుంటుంది ఏంటంటే ఒక సహస్రావధానం చేసే ఒక పెద్దల దగ్గర నుంచి శతావధానం చేసే వాళ్ళ దగ్గర నుంచి పద్యాలు చదివే వాటిని ఆస్వాదించే శక్తి మేము కోల్పోతున్నాం. ఈ తరం కోల్పోతూ ఉంది, నా తరం కోల్పోయింది. చాలా తక్కువ మంది మిగిలారు. అంటే ఒక చక్కటి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే రామనాయుడు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అరాచక పాలనతో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికలన్నీ కూడా 6 వారాల పాటు వాయిదా వేస్తూ ఏదైతే నిర్ణయం తీసుకుందో, మరి మేము అడిగేది ఏదైతే 6 వారాలు వాయిదేయడం కాదు, మొత్తం ఎన్నికల ప్రక్రియనంతా కూడా రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరందరూ కూడా చూశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఎప్పుడు చూడని విననిటువంటి విధంగా అరాచకాలతోటి, బెదిరింపులతోటి, ప్రలోభాలతోటి, దాడులతోటి ఎన్నికల అధికారుల ముందుగానే ఎన్నికల అధికారుల పర్యవేక్షణలోనే నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి ప్రతిపక్ష సభ్యుల నామినేషన్ పత్రాలు చింపివేయడం కానీ, ఇంత దారుణంగా ఎన్నికల ప్రక్రియ అనేది ఇప్పటి వరకు మన రాష్ట్రంలో చూడనటువంటి పరిస్థితి. ఎంత అన్యాయం అంటే ఈవేళ ఏకగ్రీవాలు చేసుకున్నామని. కడప నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏపీలో ఇంత దరిద్రమైన ఎన్నికలను ఎప్పుడు చూడలేదని అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఎన్నికలు
పోలీసులు అధికారుల దౌర్జన్యంతో ఏకపక్షంగా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా కరోనా వైరస్తో భయాందోళనకు గురవుతుంటే ఏపీలో మాత్రం వైసీపీ వైరస్తో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈరోజు అవకాశం ఉన్నదని ఆనాడే అంబేద్కర్ గారు చెప్పారు. ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీతో మనచాత్తు ఎస్ఐ స్థాయి నుంచి సిఐ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి వరకు కూడా అంతా కూడా సవ్యంగా అన్ని సర్టిఫికెట్లు కూడా ఇంత దరిద్రమైన ఎలక్షన్, ఇంత దరిద్రమైన వ్యవస్థ ఈ స్వతంత్ర భారతదేశంలో మన రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగల. ఏకపక్ష ఎన్నిక, ఏకగ్రీవాల ఎన్నిక, బెదిరింపులు, భయపెట్టడాలు, ప్రలోభ పెట్టడాలు, కిడ్నాప్లు, నామినేషన్ పేపర్లు చించివేత, పోలీస్ అధికారుల వేధింపులు, బెదిరింపులు, అధికారుల ఏకపక్ష నిర్ణయాలు, రిటర్నింగ్ ఆఫీసర్లు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అధికారం మాదే అని కదా అధికారులను, పోలీస్ అధికారులను పూర్తి స్థాయిలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ నాయకులు వాడుకున్నారు. ఈ అధికారులు, పోలీసులు ఇద్దరు కూడా ఈ అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలికి కోరిందే తడువుగా ఎవరిని కావాలంటే వాడిని పీకేసాయి, ఎవరిని కావాలంటే ఆ నామినేషన్ ఆమోదించు. స్వయంగా పోలీస్ అధికారులంతా ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్లకు పిలిచి లేని కేసులు కొత్తగా పెట్టి బెదిరించి నామినేషన్లను విత్డ్రా చేయించడం, నామినేషన్లు స్క్రూటనీ అయిన తర్వాత ఎవరు అర్హులు అనే లిస్టుకు ఒక కాలపరిమితి ఉంది. నిన్న సాయంత్రం 3 గంటల లోపల స్క్రూటనీ అయిన తర్వాత ఎవరు అర్హులు అని చెప్పి జాబితా ప్రకటించాల్సిన అధికారులు ఇప్పటికి కూడా చాలా చోట్ల జాబితాలు వేయడంలే. ఈరోజు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని ఎన్నికలు వాయిదా వేయడంతో ఈ ప్రభుత్వానికి ఒక చెంప పెట్టింది. ప్రజలు సహకరించారనుకున్నాడు, అధికారులు, పోలీసులు ఉన్నారు, వాళ్ళు సహకరిస్తే చాలు నాకు, నేను గెలిచిపోతా అనుకొని ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం వ్యవహరించింది. కానీ ప్రకృతి వాళ్ళకి సహకరించాల, ప్రకృతి తిరగబడింది. మనం గత చరిత్ర ఒకసారి వెనక్కిపోతే ఎవరైతే వ్యవస్థలను చేతిలోకి తీసుకున్నారో అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని తన నివాసంలో మాజీ పర్యటన శాఖ మంత్రి భూమా అఖిలప్రియ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఒకటైతే మరొకటి జగన్ వైరస్ అని ఎద్దేవా చేశారు. ఈ ఇన్సిడెంట్స్ చూస్తుంటే నాకు తెలిసి ఎలక్షన్స్ పెట్టి కూడా దండగా అనిపిస్తుంది. ఎందుకు ఈ ఎన్నికలు జరిపే ప్రాసెస్ అంతా ఎందుకు, అభ్యర్థులను మేము ఎన్నుకోవడం ఎందుకు, వాళ్ళని నామినేషన్స్ పంపించడం ఎందుకు, మీరు ఆపడం ఎందుకు, వాళ్ళని కొట్టడం ఎందుకు, బెదిరించడాలు ఎందుకు? ఎట్లో ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మీరే ఎనానిమస్గా మీ వాళ్ళకి సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు ఏమి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. ఈరోజు ఎలక్షన్స్కి పెట్టడానికి ఒక కారణం ఉంది. ప్రజలు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరిని గెలిపించుకోవాలా ఏంటి అనేది. ఈరోజు స్థానిక ఎన్నికల్లో మరీ దారుణంగా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో నాకు తెలిసి ఇంత నీచంగా ఎన్నికలు జరిపేయడానికి ప్రభుత్వాలు ఇంత నీచంగా ఎక్కడ కూడా దిగజారుండవు. అధికారం చేతిలో పెట్టుకొని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని చేతిలో పెట్టుకొని కాంప్రమైజ్కి పంపించడాలు, లేకపోతే బెదిరించడాలు, 3 గంటలకే అయిపోవాల్సిన విత్డ్రావల్స్ 7-8 క్యాండిడేట్ల కోసము వెతకడాలు, వాళ్ళని పట్టుకొచ్చి బలవంతంగా విత్డ్రా చేయించడాలు,
ఇట్లాంటివన్నీ చూస్తుంటే ప్రజలకే కాదు మాకు కూడా అనిపిస్తుంది, ఎందుకు ఎలక్షన్స్ మీరే పెట్టుకొని మీరే అభ్యర్థులను పెట్టుకొని మీరే ఓట్లు వేయించుకొని మీరే గెలిపించుకొని మీరే దండలు వేసుకొని మీరే ఇది చేసుకోండి. ఈరోజు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే ఒక డౌటు అందరికీ ప్రజలందరికీ కూడా వస్తుంది. రాష్ట్రంలో ఇప్పుడు 2 వైరస్లు ఉన్నాయి, ఒకటి జగన్ వైరస్, ఒకటి కరోనా వైరస్. ప్రజల్ని పట్టుకొని పీడిస్తుంది ఈ 2 వైరస్లు. ఎంత దారుణంగా అంటే ఒక ఆలోచన, ప్రజల గురించి ఆలోచన లేదు. మనం ఈ విధంగా చేస్తే ప్రజల దగ్గర మన పరువు పోతుంది, మనల్ని ఏమనుకుంటారని భయం లేదు. ఆలగడ్డలో అయితే ఎప్పుడెప్పుడు క్యాండిడేట్లని తీసుకుపోవాలా, బలవంతంగా సంతకాలు పెట్టించుకోవాలా, విత్డ్రా చేయించుకోవాలా, ఈ విధంగా చేయడం వల్ల ఏంటి ఉపయోగము? మీరే ప్రభుత్వంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప పనులు చేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్డు మీద పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు. మరి ఎందుకు అంత భయం ఎందుకు? నిజంగా మీరు అంత మంచి చేసి ఉంటే భయం ఎందుకు మీకు ఈ ఎలక్షన్స్ ఫేస్ కావడానికి? స్థానిక ఎన్నికల్లో మేము గెలుచుకొని తీరుతాము, మేము ఎలక్షన్స్కి వెళ్తాము, స్వచ్ఛందంగా పోటీ చేస్తాము, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ప్రజలు ఎవరికి ఓటు వేస్తే దాన్ని గౌరవిస్తామనే ఒక ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు మహిళలను కూడా చూడకుండా కొన్ని చోట్లయితే వాళ్ళని తీసుకుపోయి కొట్టి చేతులు కట్టారంట. రిజర్వేషన్స్ వచ్చింది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సుగులమంచిపల్లి గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గానికి చెందిన ముత్త రాసిరెడ్డిపై దేవగుడి గ్రామానికి చెందిన ఆది నారాయణ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భాగంగా ఎమ్మెల్యే అనుచరుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డీఎస్పీ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. అక్కడ ఒక్కడు కూడా పోడాకున్నారు. ఐ వాంట్ ద క్యాంప్ టు బి సబ్మిటెడ్. అక్కడ ఎక్కడ క్యాంప్ నడుపుతాడు? ఒక్కరు పోలీసు వాళ్ళు కూడా ఊర్లోకి ఆదినాటి ఎవరైనా ఎత్తుకుని పోయి కొట్టిస్తాడా? ఈ పొద్దుడికి ఏమి జరగడంలే, మాకేం తెలియదు. నాకు నేను తెలియదు. చూడు ఏమనంటే మా పైన కేసు కేసు రైతరా ఎవరున్నారు, రైటర్ ఎవరున్నారు చూడండి. అవి కూడా వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా ఫోన్లు చేసుకుని అందరూ ఇంత దౌర్జన్యం పోలీసు వాళ్ళు వాళ్ళతోనే, అందరూ వాళ్ళతోనే. ఇంత దారుణంగా రౌడీజం కాదు, డైరెక్ట్గా సవాల్ ఇస్తున్నాం. ప్రజాస్వామ్యం ఇది, నిజాయితీగా బతకడం నేర్చుకోవాలి. నాటి ఆఖరికి అరుణ కూడా అడునే కట్టె పట్టుకుంటా అంటే గోవర్ధన్ వచ్చి కట్టెగా కొడతారా? ఏం మనుషులకి ఏమి వాళ్ళు ఏమి అనుకున్నారా? వ్యవస్థ ఏమైనా అవుతుంది అనుకున్నారా? ఎలక్షన్ టైంలో క్యాంపు తిరుగుతా నువ్వు అభద్రతా భావంతో ఎవరినంటే వాడిని తొడుకొని వచ్చావు ఊర్లోకి. నేను నిజంగా ఇదైతే చాలా ఖండిస్తున్నాను. నేను కూడా బాధపడుతున్నాను. ఎలక్షన్ టైంలో ఈ జమ్మనుడు ప్రజలు 6 మండలాల ప్రజలు ఒకటే అని చూస్తున్నాం. ఇదేందయ్యా కొట్టడాలు? నిజంగా అయితే ప్రజాస్వామ్యం ఎవరు అంటే వేరే వాడు వచ్చానంటే రోడ్డుపై పెట్టుకున్నాడు. నా పేరు మేము సుమంచిపల్లికి పోతుంటే దావలో వెహికల్ పెట్టుకుని పోతున్నాం సార్. వెనకాల ముగ్గురు పోవాలని చెప్పేసి చిలుపుకుంటుంటే వాళ్ళు ఎవరో వచ్చారని చెప్పేసి మేము పోతున్నాము. లోపలికి పిలుచుకుపోయి మీరు ఆదినాడు సుధీర్ మనుషులు అని చెప్పేసి ఎమ్మెల్యే మనుషులు అని చెప్పేసి ఎట్ట మాట్లాడి లోపలికి ఎత్తుపోయి కొట్టినారు సార్. కొడతానే మేము కూడా దానికి మేము కాదని చెప్పినా కూడా ఇనలేదు సార్. చిలుంపూర్లో మోహన్ రెడ్డి మనుషులే కదరా మీరు, అది ఇదని ఎట్లంటే రూడ్గా మాట్లాడి ఇది చేశాడు సార్. సుధీర్గా వాడు రాపని పో దానికైతే తెలుసా మేము ఇడిచిపెడతాం, అంతవరకు ఇడిచిపెట్టాం అని చెప్పేసి ఎట్లంటే మాట్లాడారు సార్. ఆదినారెడ్డి సార్ ఉన్నాడు, ఆయన ఉన్నాడు సార్. వాళ్ళ మనుషులంతా జయరామరెడ్డి సార్ వాళ్ళంతా ఉండి ఉన్నారు సార్. వాళ్ళ మనుషులంతా కొట్టినారు సార్. కొద్ది సార్ మేమేదో పోతుంటే దీనికైతే పోలేదు సార్. వాస్తవం అయితే కనుక మీరే అడగండి. మీరు కూడా
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే చిన్న రాజప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఉందని చెప్తున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తక్షణమే ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎన్నికలు 34%, 24% బీసీ పర్సెంటేజ్ తగ్గిపోయింది. మీరు పరిశీలించండి ఒకసారి చెప్పాం. రెండో కరోనా వైరస్ ఉందని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పినా పట్టించుకోకుండా ఇవాళ ఎన్నికలు నడిపించడం జరిగింది. ప్రభుత్వం కూడా మరి ఎన్నికల కమిషన్ కంట్రోల్ ఉండవలసిన కలెక్టర్లు, ఎస్పీలు ఆయన కంట్రోల్ లేకుండా ప్రభుత్వం కంట్రోల్ ఉండడం జరిగింది. ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు ఇవాళ మంత్రులకు అందరూ కూడా డైరెక్ట్ నుంచి, ఎమ్మెల్యేని డైరెక్ట్ నుంచి మీరు కనుక ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థలు లేకపోతే మేము మంత్రులు పిగుతానని ఎమ్మెల్యేని బెదిరించి ఈవేళ ముఖ్యమంత్రి గారు బెదిరింపడం వలన ఇలా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో రెచ్చిపోయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి నామినేషన్ వేయకుండా చేయటం, వేసిన వాళ్ళందరూ కూడా విత్డ్రా చేసే ప్రయత్నంలో మరి యునానిమస్ అయిపోయిందని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ చిత్తూరు కానీ, గుంటూరు కానీ మరి ఇవాళ మరి అన్నీ యునానిమస్ అయినాయి అంటే ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ అనుకుంటాం మనం? పోలీసు రాజ్యంలో పోలీసు చేత ఆఫ్ చేసి బెదిరించి ఇవాళ యునానిమస్ చేసుకోవడం అది ప్రజాస్వామ్యం కాదు. మీ పనం కూడా చూసుకోవాలంటే ఒకసారి ప్రజాస్వామ్యం ఎన్నికలు జరిపించండి. తెలుగుదేశం పార్లమెంటో వైసీపీ పార్లమెంటో తెలుస్తుంది. ఆయన ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది ఈరోజు. మరి ఇవాళ మాకు దృష్టికి వచ్చింది ఇది ఇటు ఒక చిత్తూరు, గుంటూరు జిల్లాలో చాలా సంఘటనలు జరిగినాయని చెప్పడం వచ్చింది. దాని చేత ఇప్పుడు ఎస్పీని, కలెక్టర్ కూడా మార్చాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి మార్చడం కూడా జరిగింది. మరి ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఇదే జరిగింది. మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితిలో జరిగినాయి. 2 జిల్లాలే కాదు, అన్ని జిల్లాల్లోనూ జరిగింది. అంచేత మీరు రాష్ట్రం అంతా కూడా ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరిపించాలని చెప్పి ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూడా కడప జిల్లా జమ్మలమడుగులో బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో జమ్మలమడుగుకు చెందిన బీజేపీ అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు అధికంగా పోటీ చేసిన ఏకైక నియోజకవర్గం జమ్మలమడుగు మాత్రమేనని తెలిపారు. తర్వాత రకరకాల కుట్రలతో పెద్ద ఆయన ఇప్పుడే చెప్పారు సత్యం గారు. నేను పొయ్యే లోపల, ఊరికి చేరుకునే లోపల, ఈ బీజేపీ జమ్మలమడుగు ఆఫీస్ నుంచి అక్కడికి చేరుకునే లోపల ఈయనను తీసుకుపోయేదానికి ఒక అతను వచ్చి ట్రాప్ చేసి తీసుకుపోవాలంటే మా వాళ్ళు ఆ సెల్ ఫోన్ను గమనించి వచ్చిన వాళ్ళను అటకాయించి ఎట్లొస్తారు మా ఊరికంటే కొందరు పరిగెత్తిపోయినారు. దాంట్లో కర్రలు ఉన్నాయి. స్వయంగా పోలీసుకి అప్పచెప్పినాం. 5 మందిని అప్పచెప్పినాం. వాళ్ళు వచ్చే లోపల భోజనాలు పెట్టాము. మేము వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు, కొట్టినట్టు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ అండి నాకు చెప్తున్నారు. అసలు ఎస్పీ గారికి నేనే స్వయంగా ఒక లెటర్ పంపించాను. లెటర్ నేను స్వయంగా నా యొక్క విద్యార్థి పత్రం దీంట్లో గమనించండి ఏ విధంగా జరిగింది అనేది డిస్క్రిప్షన్. ఇక్కడ అవుతుందా? అది ఇక్కడ ఈ 10 ఎస్పీ గారు కూడా కలిగి ఉంటే నాకు సొంతంగా ప్రాణలక్ష్యం లేదు. ఆయన మోసపూరితంగా ఆయన సుధీర్ రెడ్డి గారి గురించి మహానుభావుడు మొన్ననే వాళ్ళ మధ్య ఘర్షణ జరిగి వాళ్ళే దెబ్బ కొట్టారు. ఎంత మందితో ఘర్షణ, రౌడీ షీటరు, చీటింగ్, డబ్బుల కోసం ప్రతి వ్యవహారం నడిపేది. ఆయన పెద్ద స్టైల్గా మాట్లాడుతుంటే రాత్రి సిగ్గుచెడు కాదు. ఈ సిగ్గు 7వ దినం ఎన్నికల ప్రక్రియ ఆగింది. ఇప్పుడు కూడా ప్రక్రియ ఆగినా వాళ్ళు ప్రచారాన్ని మేము సహించాం. ఇది కూడా చెప్తాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారని. దీనికి భయపడేది ఎవరు లేదు. నేను ఒంటరిగా కూడా తిరగగలిగిన నాయకత్వం ఉంది. నన్ను చంపుకుంటారేమో చంపుకోను, కానీ నాకు లక్ష్యం లేదనే విషయాన్ని తెలియదు. దానికి నాకేమన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల బాధ్యత, సుధీర్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల బాధ్యత. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మీడియా సమావేశం. వైసీపీ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తుందని మండిపాటు. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ పర్యటన. తెలుగు భాషాభిమానులతో జనసేన ఆత్మీయ సమావేశం. కడప జిల్లా జమ్మలమడుగులో ఘర్షణ. వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులపై దాడి. నిందితులను శిక్షించాలంటూ ఎమ్మెల్యే ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.